హాయ్ అండి, వెల్కమ్ టు దుర్గా కిచెన్. నేను ఈరోజు చేస్తుంది ఒక కప్పు పిండి, రాగి పిండితో బ్రెడ్ చేస్తున్నాను. ఒక కప్పు మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో బ్రెడ్ తయారు చేస్తున్నాను. చూడండి, నాది మంచిగా వచ్చినాక మీరు కూడా తయారు చేసి ట్రై చేయండి. ముందుగా 1 స్పూన్ ఈస్ట్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఈస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇందులో కూడా ఒక 2 స్పూన్ ఇందులో వేసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నా. ఇది ముందుగా నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను, అందుకని 2 స్పూన్ వేసుకుంటున్నా. షుగర్ వేసుకోవచ్చు. నేను షుగర్కు బదులు బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్ వేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నా, జస్ట్ ఒక చిటికెడు. మీకు ఇది ఇష్టం. ఇది చాయిస్ మాత్రమే సాల్ట్ వేసుకునేది. అందులో గోరువెచ్చని నేను ఇలా గోరువెచ్చని ఒక ఏలో ఇది గోరువెచ్చని నీళ్ళు పోసుకోండి. గోరువెచ్చని నీళ్ళు కలుపుకోండి. ఇది ఓన్లీ గోధుమ పిండితోనండి. అది మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో చేస్తున్నాను. ఇది నేను వేరే రాగి పిండితో నేను ట్రై చేస్తున్నాను. ఇది మంచిగా వస్తుందా ఎలా వస్తుందో నేను చూస్తున్నాను, నా హెల్త్ గురించి. ఇది ఒక 15 నిమిషాలు ఇలా దీన్ని బాగా కలిపి మూత మూసి పెడదాము. 15 నిమిషాలు అయినాక చూపిస్తాను. ఇది బాగా పొంగాలండి. ఈస్ట్ పొంగితేనే అప్పుడు ఇది ఫ్రెష్గా ఉన్నట్టు, అప్పుడు మనకు బ్రెడ్ బాగా వస్తుంది, లేకపోతే బ్రెడ్ రాదండి. 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నానండి. ఇక ఈస్ట్ వేసింది ఇలా ఈ విధంగా పొంగాలి. పొంగితే అప్పుడు బాగా వస్తుంది. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం. మనం చపాతీ పిండిలాగా కంటే కొంచెం మెత్తంటే బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు ఈ విధంగానే చేసుకోవాలి. అప్పుడు ఒక 10 నిమిషాలు నానినాక మళ్ళీ బ్రెడ్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా బటర్ తీసుకోవాలండి. బటర్ని దీంట్లో వేయాలాగా మనం దీన్ని కలుపుకుందాము. ఈ విధంగా బటర్ని అంతా ఈ పిండికి పట్టించాలండి. ఇంకా అక్కడక్కడ ఉంది, బాగా పట్టేస్తే ఇలా ఉంది కదండి. దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా కొంచెం ఈ విధంగా దాన్ని తింపుతూ మలుపుతూ ఈ విధంగా వేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచుదాము. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. కొంచెం దీనికి ఆయిల్ రుద్దుకుంటున్నానండి మీద. ఈ బటన్ మనం దీన్ని బటన్ కప్పుకుందాము. ఈ విధంగా 15 మినిట్స్ ఇలా పెట్టేద్దాము. ఇదిగోండి, ఈ విధంగా పొంగాలి. ఈస్ట్ పొంగకపోతే బ్రెడ్ అంత రాదు మంచిగా. ఇక నేను 2 కప్పుల మల్టీగ్రెయిన్ పిండి వేసుకుంటున్నాను. ఈస్ట్ని మొత్తం దీంట్లో యాడ్ చేసుకుందాము. అవసరమైతే కొన్ని వాటర్ కలుపుకుందామండి. ఈ విధంగా కొంచెం అంటే చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా ఉండాలండి. బ్రౌన్ షుగర్ వేసుకున్నాం కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతుండొచ్చు. షుగర్ వేసుకోవచ్చు. నేను కావాలని బ్రౌన్ షుగర్ వేసుకున్నా. ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు.
కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. ఈ విధంగా మనం కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకున్నాము. ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఇలా తీస్తే ఈ విధంగా రావాలి. దీన్ని బాగా కలుపుకున్నాము. ఒక 5 నిమిషాలు కలుపుకుంటాను. ఈ విధంగా కలుపుకోవాలండి బాగా. ఇలా చెయ్యి దీని మీద ఇలా కలిపితే 5 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు మన బ్రెడ్ బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అవ్వాలి పిండి. ఎంత బాగా అయింది చూడు. దీనిలో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాము. బటర్ దీనికి బాగా పట్టిద్దాం. యాడ్ చేసుకుంటున్నా అండి. ఈ బటర్ దీనికి పట్టిద్దాం బాగా. విధంగా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అవ్వాలి. బటర్ అంతా దీనికి పట్టించేసాము. బటర్ అంతా తీసేసుకుంది పిండి. ఇప్పుడు దీన్ని మనం ఉండలా చేసుకుందాం. ఈ విధంగా పిండిని ఇలా ఈ విధంగా చేసుకోవాలండి. దీన్ని ఇలా ఎక్కడ ఇలా క్రాచెస్ లేకుండా దీన్ని ఇలా మలుపుకుంటూ ఈ విధంగా చేసుకొని దీన్ని ఒక 15 నిమిషాలు పెట్టుకుందాము. బట్టము దీన్ని దలసరి బట్ట తీసుకొని కొంచెం ఈ విధంగా పెట్టేసుకుందాం. 15 నిమిషాలు ఇంకా పొంగాలండి. దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కలిపి దీన్ని మళ్ళీ ఒక ట్రేలో పెట్టేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మళ్ళీ కలుపుకుందామండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుందాము. కలుపుకొని అప్పుడు బ్రెడ్ తయారు చేద్దాం. నేను దీనికి పాలు దీని మీద ఇలా యాడ్ చేసుకుంటున్నా. దీన్ని బాగా బ్రష్తో ఇలా చేసుకోవాలి. అప్పుడు బ్రెడ్ ఎక్కడ క్రాక్ లేకుండా దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. దీన్ని ఈ బాక్స్లో పెట్టుకుందాం. ఇలా ఇప్పుడు మళ్ళీ బట్ట ఒక 10 మినిట్స్ బట్ట మూసి ఉంచుదాము. అప్పుడు బాగా పొంగుతుంది. పొంగినప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుందాం. దీన్ని స్టవ్ మీద చేసి చూపిస్తాను నేను. ఈ విధంగా బట్టను ఈ విధంగా చేసి ఈ విధంగా మల్టీగ్రెయిన్ గోధుమ పిండి పొంగిందండి. ఈ విధంగా పొంగింది చూడండి. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం దీన్ని బాగా కలుపుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది పొంగుతుంది చూడు. కలుపుతుంటేనే విధంగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఈ విధంగా క్రాక్ లేకుండా చేసుకోవాలి. చేసుకొని మనము ఈ బ్రెడ్ బాక్స్లో పెట్టుకుందాము. దీని మీద పాలు రాసుకుంటున్నాను. పాలు రాసుకుంటే కొంచెం మంచి కలర్ వస్తుంది. అందుకే పాలు రాసుకుంటున్నాను. ఎక్కడైనా క్రాచెస్ ఉంటే కూడా అది మంచిగా అవుతుంది. ఇది రెడీ అయిందండి. దీన్ని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇలా మూత మూసి పెట్టుకుందాం. నేను మళ్ళీ ఓవెన్లో పెట్టుకునేటప్పుడు చూపిస్తానండి. చూడండి ఇంత పొంగింది. ఇది సగం కంటే ఎక్కువ పొంగింది. దీన్ని నేను ఓవెన్లో పెట్టుకుంటాను. ఓవెన్ ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఓవెన్లో పెట్టుకుంటాను. ఇదిగోనండి, ఇది ఘీ అండ్ బేకరీది ఉంది. దీని మీద నేను 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. 10 మినిట్స్ పెట్టుకున్నాను. సెట్ చేసుకున్నాను. పెట్టుకోవాలండి. నేను ఇలా కడాయిలో స్టాండ్ పెట్టిన కొంచెం హీట్ అయింది. ఇంకా కొద్ది హీట్ కానీ ఇది హీట్ అయిందండి బాగా. ఇది పెట్టుకుందాము. ఇలా పెట్టేసి దీని మీద మూసేసుకున్నాము. దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. కొంచెం సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టాను. చూడండి ఈ విధంగా అయింది. మనము ఈ టూత్ పిక్తో చూసుకుందామండి. ఇలా అంటుకోకుండా ఇలా వస్తే బ్రెడ్ రెడీ అయినట్టండి.
బ్రెడ్ రెడీ అయిందండి. మనం దీన్ని తీసి స్టవ్ బంద్ చేసి దీనికి మళ్ళీ కొంచెం బ్రష్తో పాలు ఇలా చేసుకుందామండి. ఇలా పాలు రాసుకోవాలండి. ఇవి చల్లారిందాక మళ్ళీ ఈ బట్టన్ దీని మీద ఇలా కప్పి ఉంచుకుందామండి. చల్లారినాక చూపిస్తాను. ఇది చల్లగా అయిపోయిందండి. ఈ విధంగా ఇగో చల్లగా అయిపోయింది. దీన్ని మనం ఎడ్జులు కొంచెం ఇలా చాకుకొని ఇలా అనుకుందాము. ఈ విధంగా ఇవ్వాలండి. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి ఇలా ఇలా పీసెస్గా కట్ చేసుకుందాము. చూడండి ఇక స్పాంజీగా ఎలా వచ్చినాయి చూడండి. ఇది ఓన్లీ రాగి పిండి మాత్రమే, ఇంకా నేను దీంట్లో ఏమీ వేయలేనండి. ఈస్ట్, కొంచెం బ్రౌన్ షుగరు, అంతేనండి. చూడండి ఇది హెల్త్కి చాలా మంచిది. ఓన్లీ రాగి పిండి ఎవరైనా తినొచ్చు, పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు. డైట్ చేసే వాళ్ళకైతే మంచిగా చాలా మంచిదండి. చూడండి ఈ విధంగా ఇది బ్రెడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ విధంగా వేసుకోవాలండి. చూడు స్పాంజ్గా ఇలా స్మూత్గా మంచిగా అయింది. ఇది మల్టీగ్రెయిన్ పిండి కదా, కొంచెం ఇలా ఎడ్జులు ఇదైనాయి. మైదా అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఉంది ఈ విధంగా వస్తుందండి. ఇది మల్టీగ్రెయిన్ పిండి, హెల్త్ చాలా మంచిది. నేను బ్రౌన్ షుగర్ వేసాను కదా, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయిందండి. మీరు ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.